హాయ్ ఫ్రెండ్స్, అవార్డు ఈరోజు నేను ఈ వీడియోలో కొంతమంది రిక్వెస్ట్ మేరకి అంటే కొంతమంది పేపర్ ట్రేడింగ్ చేయడానికి మీరు వాడుతున్న యాప్స్ ఏవి సార్ అని అడగడం వల్ల నేను పేపర్ ట్రేడింగ్ చేయడానికి ఉపయోగిస్తున్న యాప్స్ గురించి మీకు అవి ఎలా వాడాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్న ఈ 2 యాప్స్ గురించి మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు వర్చువల్ ట్రేడింగ్ అనే యాప్ ఉంది. దానిలోకి ఇట్లుంటుంది. దీన్ని మనం ఓపెన్ చేసుకుంటే దీని ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి nifty-50 అదేవిధంగా banknifty 2 ఉన్నాయి. అంటే దాంతోపాటు ఇక్కడ మనకి వాచ్ లిస్టు, నోటిఫికేషన్స్ ఇవి ఇట్లా ఉంటాయి. సో మనకు వాచ్ లిస్టు మనం గిట్ట క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు సర్చ్ అండ్ యాడ్ అని ఉంది కదా, ఇక్కడ మనము మ్యాక్సిమం 5 అయితే యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇట్లా రేపు అంటే మండే రోజు మీకు మార్కెట్ ఓపెన్ అయ్యే విధానాన్ని బట్టి ఇక్కడ స్టాక్స్ వే చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు డైరెక్ట్ nifty-50 ఇవన్నీ కొట్టుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్గా nifty-50 PE ఆప్షన్ ట్రేడింగ్లో మనకు సపోజ్ 17,800 పుట్టు. పుట్టు అంటే పుట్టు లేదు, మీరు ఆడు మనం ఏం చేద్దాం, nifty-50 అదేవిధంగా 17,800 కాల్ తీసుకుంటే కాల్ తీసుకోవచ్చు మన ఆప్షన్. లేదా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కావాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేసుకొని మనకు అక్కడ ఉన్నది ఎంత 40,000, సపోజ్ 40,000 పుట్టు ఉంది, ఈ పుట్టు యాడ్ చేసుకుందాం, ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. లేదా బ్యాంక్ నిఫ్టీ 40,000 కాల్ ఆప్షన్ చేసుకుందాం, 40,000 కాల్ ఆప్షన్. లేదా స్టాక్ మార్కెట్కి సంబంధించి అదేమంటాడు స్టాక్స్కి సంబంధించి టాటా స్టీల్ అనుకుంటే మనకు నచ్చినవి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి మ్యాక్సిమం ఇక్కడ 5 అయితే యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు వర్చువల్ ట్రేడింగ్లో ఆప్షన్ ఇస్తుండవు. అయితే ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ ఇప్పుడు nifty-50కి సంబంధించి ఈరోజు మార్కెట్ పడిపోతుంది అనుకుంటే కనుక మీరు పుట్ ఆప్షన్ ఉంది కదా, మీరు ఇవాళ ఈరోజు పుట్టు సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే పుట్టు, కాల్ అంటే కాలు, పుట్ అంటే పుట్, కాల్ అంటే కాల్, ఈక్విటీ మార్కెట్ అంటే ఈక్విటీ మార్కెట్ మీకు నచ్చింది ట్రేడ్ చేసుకోవచ్చు. అది ఎట్లా వేయాలని చూసుకుంటే కనుక ఇక్కడ మీకు సపోజ్ పుట్టు ఉంది, పుట్టు మీద ఇట్లా టచ్ చేస్తే కనుక ఇట్లా టచ్ చేస్తే మనకి ఇక్కడ బై మరియు సెల్ ఆప్షన్ వస్తుంది. బై మరియు సెల్ ఆప్షన్ వస్తుంది. మీరు బై చేయాలనుకుంటే బై కొట్టుకోవచ్చు. కొట్టుకున్నాక వాడు ఇక్కడ మనకు లాట్ సైజ్ అని అడుగుతాడు. లాట్ అంటే మీకు నచ్చిన లాట్ ఎన్ని కావాలనుకుంటే అన్ని 1 or 2 or 4 కొట్టవచ్చు. కొట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని వచ్చింది కదా, లిమిట్, మార్కెట్, పిఆర్సీ. దీని గురించి నేను చెప్పిన ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ సబ్మిట్ కొట్టిపడేయాలి. కొట్టినాక అది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయినాక మనకి ఏముంటుందంటే ఇక్కడ మెసేజ్ సింబల్లో ఉంది కదా, ఇక్కడ మనకు చూపిస్తుంది. దాన్ని వస్తే మీకు ఇక్కడ పెండింగ్, యాక్టివ్, క్లోజ్డ్ అని వస్తుంది. ఇక్కడ యాక్టివ్లో మనం ఇక్కడ ఉన్నది మనకు అంటే ఇప్పుడు మనకు మార్కెట్ లైవ్ నడుస్తలేదు కాబట్టి ఇక్కడ దాని యొక్క ప్రాఫిట్ మరియు లాస్ గురించి చెప్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం రియల్గా అమౌంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనకు నచ్చిన దాని మీద ట్రేడ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కొంతమంది సక్సెస్ అయిన ట్రేడర్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఇప్పుడిప్పుడే సక్సెస్ చూస్తున్న వాళ్ళు కావచ్చు, కష్టపడకుండా ట్రేడింగ్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా మనం కామెంట్ చేస్తాం, ఎందుకంటే పేపర్ ట్రేడ్ చేస్తున్నావా అది చేస్తున్నావా అని. కానీ నన్ను అడిగితే నా అనుభవంతో చెప్తున్నా, నాకు ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి దాదాపు నేను ఒక 5 years నుంచి ఈ స్టాక్ మార్కెట్ మీద నేను వర్క్ చేస్తున్నా. అల్లాటప్పగా కాదు, లాస్ట్ 5 years నుంచి నేను దీని మీద ఖచ్చితంగా ప్రామాణికంగా వర్క్ చేయడం జరుగుతుంది. సో నా అనుభవంతో చెప్తున్నా, ఇక్కడ ఉన్న యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే మీరు కోర్స్ అమ్ముతున్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే వేరే పర్సన్స్ టెలిగ్రామ్లో టిప్పులు ఇస్తున్న మా వ్యక్తులు కావచ్చు, ఏవైనా సరే నేను అందరినీ తప్పు పెట్టను. అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీకు అంటే నాలెడ్జ్ని అయితే రియల్ నాలెడ్జ్ అయితే ఇవ్వట్లేదు. ఇంకోటి మార్కెట్లోకి రావడం మీరు డైరెక్ట్ ట్రేడింగ్ చేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకు చెప్తున్నా అంటే నేను పర్సనల్గా చెప్తున్నా, నాకు అంటే రీసెంట్గా నేను టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసినాక యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంతమంది మెసేజ్ చేసింది ఏంటంటే అప్కమింగ్ ట్రేడర్స్ జస్ట్ 6 months గ్యాప్లోనే కొంతమంది 3 to 5 lakhs పోగొట్టుకుంటారు. మీకు ఆ మనీ వాల్యూ మీకు తెలియట్లేదు. ఎందుకంటే మీరు స్వతహాగా సంపాదించిన మనీ కాదని నేను అనుకుంటున్నా. లక్కీగా మీ మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు, లేకపోతే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఆ అమౌంట్ అని అనుకుంటున్నా. ఎందుకంటే రియల్గా సంపాదిస్తే ఈ అమౌంట్ నాటే జోక్ నేను చెప్తున్నా. ఖచ్చితంగా వాళ్ళకు ఆ అమౌంట్ అనేది మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చి ట్రేడింగ్ చేసి నష్టపోతున్న ప్రతి ఒక్కరి అమౌంట్ నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నా, వాళ్ళు స్వతహాగా వాళ్ళ చెమటతో సంపాదించిన అమౌంట్ అయితే కాదు. వాళ్ళు లోన్లు లేకపోతే అప్పులు తెచ్చి చేసే ట్రేడింగు. దీనివల్ల మీరు నష్టపోతారు, ఇది నిశ్చయం, ఇది కంపల్సరీ. సో నా సజెషన్ ఏంటంటే అప్కమింగ్ ట్రేడర్స్ ఎవరైనా సరే మీరు పేపర్ ట్రేడింగ్ ఫస్ట్ చేయండి. అంటే నా అనాలిసిస్ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా,
మీకు స్టాక్ మార్కెట్ని శాసించడం అనేది అల్లాటప్పగా జరిగే విషయం కాదు. ఇది నిశ్చయం, ఇది నిజం. మీరు అవునన్నా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే కనీసం మీరు 1 ఇయర్ దాన్ని అనాలిసిస్ మీ ఓన్ వేలో 1 ఇయర్ అనాలిసిస్ చేయాలి. ఇంకో 6 మంత్స్ మీరు దాన్ని ప్రాక్టికల్గా అనాలిసిస్ చేయాలి. ఇంకో 6 మంత్స్ పేపర్ ట్రేడింగ్ చేయాలి. 6 మంత్స్ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాతనే మీరు రియల్ ట్రేడింగ్లోకి రావాలి. అంటే ఇక నియర్ బై కనీసం మీరు మినిమం 2 ఇయర్స్ అయినా కష్టపడితేనే మీకు సక్సెస్ అనేది స్టాక్ మార్కెట్లో వస్తుంది. లేదు మేము 6 నెలలకే వస్తాం, స్టాక్ మార్కెట్ని ఏలేస్తాం, స్టాక్ మార్కెట్ని దున్నేస్తాం, స్టాక్ మార్కెట్ని శాసిస్తాం అంటే అట్టుకు మీ పగటి కలలే అవుతాయి. ఇది నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. సో నా సలహా అయితే అప్కమింగ్ ట్రేడర్స్ స్టార్టింగ్ కొన్ని రోజులు మీకు అలవాటు అయ్యేంత వరకు ఖచ్చితంగా పేపర్ ట్రేడ్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ నేను చూపించిన ఇంకో యాప్ NIOTA, ఇది నయోటా యాప్. దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సేమ్ మనము ఇక్కడ వాచ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు వాచ్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ మనకు ఓన్లీ nifty bankniftyకి ఆప్షన్ ట్రేడింగ్ చేసుకోవడానికే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు కావాల్సింది సపోజ్ ఇక్కడ nifty ఉంది, nifty కాల్ కావాలనుకుంటే కాల్స్, పుట్ కావాలంటే పుట్టు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు కావాల్సిన స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ ఈ విధంగా లిస్టే ఉంటుంది. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత యాడ్ చేసుకోవచ్చు, దాన్ని కాల్ చేయొచ్చు లేదా బై చేయొచ్చు. లేదా మీకు వద్దనుకుంటే ఇలా స్ట్రెచ్ చేస్తే డిలీట్ ఆప్షన్ అంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మొన్న చేసిన ట్రేడింగ్ని ఆ విధంగానే వదిలేసిన. ఇది మీకు ప్రాఫిట్ అనేది ఇట్లా మీకు ప్రాఫిట్ చూసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ బుక్ లాక్ ఉంది కదా, ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూపిస్తే మీకు ప్రాఫిట్ ప్రజెంట్ మూమెంట్ ఎట్లుంది, ఏం సంగతి అనేది మీకు ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్ అనేది ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన డేటాను అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇది టోటల్ కంటెంట్. సో ఇది పేపర్ ట్రేడింగ్ వల్ల యూజ్ ఏంటంటే మీరు మార్కెట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏం కథ అనేది మీకు ఒక మంచి వ్యూ, అంటే ఒక మీ ఎమోషనల్స్ అనేవి ఖచ్చితంగా ఒక స్టెబిలిటీకి రావాలంటే పేపర్ ట్రేడింగ్ చెయ్యాలి. ఇది నిజం, మీ ఇష్టం. ఇంకా దాని తర్వాత సో నేను కొంతమంది అడగడం వల్ల ఈ వీడియో జరిగింది. అందరినీ నేను పేపర్ ట్రేడ్ చేయదని నేను చెప్పట్లేదు, కానీ అప్కమింగ్ ట్రేడర్స్ అయితే చేయమని చెప్తున్నా. అంటే మీకు స్టాక్ మార్కెట్ నుంచి మీరు లాసెస్లో ఉంటే ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయాల్సిందిగా నా యొక్క మనవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.